ఇక్కడ ఉజ్జియా అనే వ్యక్తి కోసం మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, అతన్ని దేవుణ్ణి ఆశ్రయించాడంట. అతన్ని దేవుడు వర్ధల చేశాడంట. ఎంతకాలం దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలము కూడా దేవుడు ఆయన్ని వర్ధల చేస్తూ వచ్చాడు. అయితే చిన్న పొరపాటు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడా నీవు తప్ప నాకు ఏరొక దిక్కు ఎవరున్నారయ్యా, నీవు లేకపోతే నేను బతకలేనయ్యా అని దీర్ఘకాలం ఏడుపులు ఏడుస్తాం. ఆ ఏడుపు వెరైటీగా ఉంటుందిలేండి. నేను అప్పుడప్పుడు అందరూ ప్రార్థన చేస్తాం తింటూ ఉంటానుగా. హల్లెలూయా. కానీ ఆరోగ్యంలో స్థిరపరిచి, ఆశీర్వాదంలో స్థిరపరిచి, కుటుంబంలో ఎక్కడ లోటు లేకుండా స్థిరపరిచేటప్పటికీ మనసులో బయలుదేరుద్ది. 16వ వాక్యం అక్కడే, అదే అధ్యాయము 16వ వాక్యం. అయితే అతడు స్థిరపడిన తరువాత, దేవుడు అన్ని విషయంలో అతన్ని స్థిరపరిచిన తర్వాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాను. హల్లెలూయా. గర్వం ఎక్కడ టాట్ అయింది? మరి అక్కడే టాట్ అవుద్ది అందరికీ. గర్వం అనేది ఒక కోణంలో ఉంటుందని చెప్పను. హల్లెలూయా. కొందరికి రంగు గర్వం. ఏ గర్వం? కొందరికి అందమ గర్వం, కొందరికి ఆరోగ్యం అనే గర్వం, కొందరికి డబ్బనే గర్వం, కొందరికి ఆస్తి అనే గర్వం. హల్లెలూయా. కొందరికి విద్య అనే గర్వం, కొందరికి ప్రియుల నాలెడ్జ్ అనే గర్వం. గర్వం అనేది రకరకాలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, గర్వం అనేది మామూలుగా ఉండదండి. కానీ ఏ కోణంలో నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వాన్ని తగ్గించుకుంటే చెడిపోకుండా ఉంటావు అని బైబిల్ చెప్తుంది. అది హల్లెలూయా.